దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. మండలంలోని చెట్ల నర్సంపల్లి, ఇందుప్రియాల్, సూరంపల్లి గ్రామాల్లో లబ్ధిదారుల నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చెట్ల నర్సంపల్లిలో దుబాసి రాజమణి వెంకటయ్య, ఇందుప్రియాల్లో గుంటి గంగోత్రి శ్రీనివాస్, సూరంపల్లిలో బండి నవనీత ఇలియాజర్ కుటుంబ సభ్యులను తమ కొత్త ఇల్లుకి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలు సొంతింటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేకూరేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ మధ్యల స్వామి, మండల ప్రధాన కార్యదర్శి జనకామ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంపత్ రెడ్డి, ప్రవీణ్, తలారి నర్సింహులు, చిందం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. ప్రతి పేదవాడి జీవిత కళ సొంత ఇల్లు ఉండాలని కన్న కళను సహకారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరంలో దుబ్బాక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2,000 ఇల్లులు మళ్ళీ దుబ్బాక నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. అంటే 2.5 సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,500 ఇల్లు ఇవ్వడం జరిగిందంటే గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం దానిలో సగం కూడా ఇల్లు కట్టించిన పాపాన పోలే. కానీ 2.5 సంవత్సరాల్లోనే ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి మరి బ్రహ్మాండంగా వాళ్ళు కట్టిన ఇల్లులు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు నాణ్యత చూడండి ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి పేదవాడు ఈరోజు సంతోషంగా ఇంట్లో ఉంటూ 200 యూనిట్ల కరెంటు, మరి మహిళలకు ఉచిత కరెంటు, ఇంటి కరెంటు ఇస్తున్నది. ఈరోజు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తుందంటే ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుందో 2.5 సంవత్సరాలు ప్రజలకు అర్థమైంది. కానీ గత 10 సంవత్సరాలు ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ శాసనసభలో ఎంపీలు ఉన్నారు, వాళ్ళు అయితే అభివృద్ధి ఏం చేసిన పాపాన పోలే. ఈరోజు కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విమర్శించడం పని చెప్తున్నారు. కానీ వాళ్ళు గతంలో ఏం చేశారని ప్రజలకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ఇకనైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో గుడిసెలు లేని నియోజకవర్గం మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల గుడిసెలు లేని ప్రతి గ్రామంలో గుడిసెలు లేని గ్రామాలు అవుతాయి. ఖచ్చితంగా అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. మరి ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో చేసింది కూడా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.